Let's start. Created access specifiers example. Add a new class where we can able to add it. New class. So access spec.cs. Right. So now here we have a namespace which is job guarantee 1. So now let's create, we have a public variable like int age equal to 15. Just create get set so that we can able to access it, right? Public string name. We have ASS access spec. We have a class. Okay. So now go try to open main.1. We have this main method, right? So just comment. We have main. Just create main here. Try to do o equal to new access. Now you see we can able to access this access specifier because it can able to access this particular class using internal. Internal means with respect to the same library or the same project, right? With respect to the same library or the same project. For example, if I see we have dependencies here. Here we have dependencies, frameworks and all. We have .NET Core Web App. Here we have Microsoft Visual Basic Core and all. Now, if I put internal for the access specifier class, if that access specifier class అది ఒకవేళ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ .core లో ఉంది, మనం విజువల్ బేసిక్ లో వాడాలి, రిజిస్టర్లీ ఉంది, ప్రిమిటివ్ లో వాడాలి, అప్పుడు ఏమవుతుంది? ఇంటర్నల్ విల్ నాట్ వర్క్. ఇంటర్నల్ విల్ బి విత్ ఇన్ దట్ పర్టికులర్ ప్యాకేజ్ ఓన్లీ. ఇఫ్ యూఆర్ ఎక్స్పోర్టింగ్ టు సమ్వేర్ ఇట్ విల్ నాట్ వర్క్. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్. బట్ మోస్ట్లీ ఇంటర్నల్ ఇంపార్టెన్స్ మనకు తెలియదు, ఎందుకంటే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి. సో అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఐ కెన్ ఏబుల్ టు షో దట్ ఓన్లీ రియల్ టైం. ఓకే, అలా ఇంకొక ప్యాకేజ్కి మధ్య ఇంటర్నల్ ప్యాకేజ్, ఇట్ విల్ నాట్ బి అవుట్ సైడ్. సో దట్ ఈస్ ద ఇంటర్నల్. యూ గాట్ మై పాయింట్? వాట్ ఈస్ ఇంటర్నల్? ఎవ్రీవన్ అర్థమైంది కదా ఇంటర్నల్ అంటే? కాబట్టి బై డిఫాల్ట్ అది ఆ ప్యాకేజ్ వరకే అన్నట్టు C# ఇట్ విల్ క్రియేట్ ద ఇంటర్నల్ క్లాస్. నెక్స్ట్ వన్ ఇస్ పబ్లిక్. పబ్లిక్ మీన్స్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఎవ్రీవేర్. ఈ ప్యాకేజ్ లోంచి ఈ ప్యాకేజ్ లో వాడచ్చు, అదర్వైజ్ ఫ్రమ్ దిస్ ప్యాకేజ్ టు దిస్ ప్యాకేజ్ ఆల్సో యూ కెన్ ఆల్వేస్ యూజ్. దట్స్ ఫైన్, దట్ ఈస్ గుడ్, నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. Means everyone can able to access from everywhere if it is reference for that. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ visual.basic.core అనేది ఈ ప్రాజెక్ట్ కి రెఫరెన్స్ కాబట్టి if there is a class inside that also you can able to use it. You got my point? So that is public. Now this will come, which is private. You got it? So if it is private itself, then you cannot able to access anywhere. Go to that particular class name again, main.csr. See, it say is inaccessible due to its protection level. We are protecting that as a private. You got it? Private means within itself it cannot able to access. Mostly classes private ఉండవు. ప్రైవేట్ క్లాస్ క్రియేట్ చేయడం బదులు సో మీరు కామ్గా ఉండొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ క్రియేట్ చేసి దీన్ని ఎవరు వాడతారు? ఎవరు వాడలేరు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్ nobody will use it. But you can able to create private variables. Classes always public గానీ ప్రొటెక్టెడ్ గానీ ఇంటర్నల్ గానీ ఎనీథింగ్ విల్ బి దేర్, బట్ వేరియబుల్స్ ప్రైవేట్ ఉండొచ్చు. వై? బికాస్ నేను డైరెక్ట్ గా యాక్సెస్ స్పెసిఫైయర్స్ గో టు మెయిన్, మెయిన్ క్లాస్, డైరెక్ట్ గా ఐ కెన్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్. యూ గాట్ ఇట్? నేను డైరెక్ట్ యాక్సెస్ చెయ్యకూడదు వాటిని. గాట్ ఇట్? ఐ నీడ్ టు క్రియేట్ ఎ పబ్లిక్ మెథడ్ టు యాక్సెస్ దట్. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్. యూ గాట్ మై పాయింట్? నేను ఇలా చేయొచ్చు, దెన్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. దాన్ని అప్డేట్ చేయాలన్నా పబ్లిక్ ఇంట్ పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్, అక్కడ ఒక మెథడ్ తీసుకొని గెట్టర్ అండ్ సెట్టర్ అని చెప్పి నేను క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, కావాలంటే ఓ డాట్ సెట్ నేమ్ ఐ కెన్ గివ్ నవీన్. సో నౌ ఐ కెన్ ఏబుల్ టు ప్రింట్ కన్సోల్ ఓ డాట్ get name. This is getter and setter methods. Now try to run it. నవీన్ వచ్చింది కదా. గెటర్స్ అండ్ సెటర్స్ పబ్లిక్ మెథడ్స్ we will create to access. ఇప్పుడు మీకు ఇదే ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా. ఇంట్
ARR equal to 1 2 3 7 for example. Okay, let it be. ఇప్పుడు చూడండి int ARR dot length equal to 2 అని ఇస్తారా మీరు? ఎట్లా ఇస్తారు? It is having 7 అయితే how you can change? That is private. There will be access level those which will not able to updated. దీన్ని అప్డేట్ చేస్తావా లెంత్ ని? ఇట్ విల్ ఇట్ విల్ రివర్స్ ద ప్రాసెస్. మీరు ఆల్రెడీ 7 స్టోర్ చేస్తున్నారు, ద లెంత్ 2 అని ఎలా ఇస్తారు? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. లెంత్ ఈస్ ఏ ప్రైవేట్ వేరియబుల్. You got it? Length is a private variable. You cannot able to assign. It's a read only, whatever it may be. అది మీరు యాక్సెస్ చేయలేరు. సో దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ సంథింగ్ ఈస్ ప్రైవేట్, దట్ షుడ్ బి ప్రైవేట్. దానికి ఒక రీజన్ ఉంటుంది. యూ గాట్ ఇట్? యూ కెనాట్ ఏబుల్ టు చేంజ్. అందువల్ల ప్రైవేట్ ఇవ్వరు అన్నిసార్లు. యూ గాట్ ఇట్? మీరు ఎప్పుడైతే దానికి చేంజ్ చేస్తారో దాని లెంత్ చేంజ్ అవుతుంది. యూ గాట్ మై పాయింట్? సో దాని లెంత్ 7 అని మనకు ఎలా తెలుసు? బికాస్ ఇట్స్ అసైన్డ్. దానికి అసైన్ చేశారు కాబట్టి దాని లెంత్ ఇట్స్ క్యాలిక్యులేటింగ్. యూ గాట్ ఇట్? దాన్ని మీరు చేంజ్ చేయలేరు. దిస్ ద రీజన్. సమ్ ఆఫ్ ద థింగ్స్, ఇప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీరు చేంజ్ చేసుకోగలుగుతారా? వెన్ ఎవర్ యూ డిపాజిట్ అండ్ విత్డ్రా, దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్డేట్. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ అప్డేట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మనము అకౌంట్ బ్యాలెన్స్ ఉంది, వీ హ్యావ్ అకౌంట్ బ్యాలెన్స్, ఇంట్ బ్యాలెన్స్. దాన్ని గెట్ సెట్ ఇవ్వరు. ఎందుకు తెలుసా? ద థింగ్ ఈస్ యూ కెనాట్ అప్డేట్ ద బ్యాలెన్స్. It will update whenever you withdraw and deposit. There are some protection levels. We need to follow that particular protocol. అర్థమైంది కదా? So that is the private importance. Private will be within the class only. If we put protected, we have protected again. One of the another thing. Protected ante within the class you can able to, within the package you can able to access. Protected మనకు దేనికి పెట్టాము? age కే. 1 second. Age. Okay. See protected. ఒక్క నిమిషం. గెట్ టు సెట్. నేను ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పెట్టి చూస్తా. ఐ విల్ జస్ట్ యూజ్ పబ్లిక్ నౌ. నౌ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. So we have this, that's fine. Now go to access specifiers, use protected. దానికి డిఫరెన్స్ ఏందో చెప్తా. So the thing is, if it is protected means only it will be available for their parents and children's. So now tell me, this main one is not a parent or the child of the access specifiers. You got my point? దానికి ఇది పేరెంట్ కాదు, చైల్డ్ కాదు. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ విచ్ కమ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విచ్ ఇస్ oops, ఇన్హెరిటెన్స్ లో వస్తుంది. నో ఇష్యూస్. సో ప్రొటెక్టెడ్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ parent and child relationship. If it is not, it will not at all work. Remember this point. So ante kada, protected. Me mobile phone is private to you. Your assets are protected and in the name of your name and also along with your shared member, that is with your cousin or even like sibling. Ante kada. So that's protected. If it is private means private only. So that is there in always, in all the variables and methods. Are you clear till this point? Public, private, protected. Internal also you understand. So what if I try to put protected? You cannot able to access that. Protected internal. If I put protected internal means it is protected and it is internal. It is internal means it will be accessible within the same project or same library. Again, if I put protected means it will be accessible for all the child classes, not any other class. You got it? That is protected internal. Let it remove, no issue, because we are using somewhere. That is protected and internal. Both are added. Are you clear till this point for the methods and variables, guys? ఇంతవరకు అర్థమైంది కదా మెథడ్స్ అండ్ వేరియబుల్స్? Everyone? So now we'll talk about 3 keywords. One is static, another is volatile, read only. You got it?
Next, abstract sealed. So now let's talk about static. If I put static int balance, you need to put get and set. So now if I put static int balance, you no need to create object also, you can directly access. Remember this point. Go to access. Public ivala. Otherwise it will not be available. Public iste vastadi ledante raadu. ఏది బ్యాలెన్సే కదా, ఈక్వల్ టు 100. సో ట్రై టు do console access specify dot balance. Try to run this. So it is accessible because if it is static means we no need to create object. Static means class bound variable, right? If it is non-static, then object bound variables are methods. Remember this point always, I already told you. So static కాకపోతే object తోనే access చేయగలరు. You got it? Otherwise it will be accessible with the class. This is the static. Next one, the even that is method only. So even method అయినా తీసుకోండి, no problem. Public static int get balance. Okay, ఇదైనా తీసుకోండి, no, not at all a problem. Return balance. సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్యాలెన్స్ ఈక్వల్ టు 0. యూ కెన్ అప్డేట్, దట్స్ ఫైన్. అని పక్కన పెట్టండి. సో go to this main method. Console dot right line access spec dot get balance. See, that is also acceptable because that is a static. We don't want object for that. This is about static. Variables or methods, anything that is the same. Anta okate. That's all fine. Next, read only. Read only, I will tell you. Public read only int class name iddama. Okay, string student name get set. సో ఇప్పుడు మీరు స్టూడెంట్ రీడ్ ఓన్లీ ఇచ్చారా, ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఐటమ్. Student name. So now why I removed this? Anyone understand? Because it's read only. Set అంటే ఏంది, every time you can reassign the variable కదా. So you need to remove that. Get అంటే ఏంది, every time you no need to do the modifications of that. కాబట్టి ఏంటి, this read only will be only once it is attached in the constructor. We have constructor, right, for this. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే అది ఇవ్వగలరు కానీ ఇంకెప్పుడు అది ఇవ్వలేరు. That is for true. Means it will be assigned only once. It will not be able to reassign. That is situation. That is the thing. See, whenever you are trying to create the object, it will assign. After that, it will not at all assign. See, I will do accept O equal to new accept of class name DFS batch exp. Okay. సో మీరు ఇప్పుడు చూడండి, కావాలంటే ఐ విల్ జస్ట్ గెట్ వాట్ ఈస్ దట్ స్టూడెంట్ నేమ్. ఇఫ్ యు ట్రై టు reassign that equal to, it will throw an error. That will not at all happen because that's read only. It will be only one time initialize. That is only in the constructor level only. ఇంకెప్పుడు దాన్ని యాక్సెస్ చేయలేరు. You cannot reassign. That is read only from there onwards. That is the read only property. There is a difference between, there is an interview question on what is difference between read only and volatile and static. అదొక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. Got it? Okay, I will try to give some more thing which is volatile. So just to remove this and put volatile. Okay. Okay.
So now you observe one thing. So read only was volatile. You seems both are same, right? You understand my point. But volatiles, right? Volatile is used for multi-threading. If you are using read-only property, but there are multiple threads accessing the student name. అంటే ఒక థ్రెడ్ ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇంకొక థ్రెడ్ మళ్ళీ ఇంకోసారి చేయాలి కదా. దట్ ఈస్ ద volatile property. So read only and volatile are same. It will be only initialized only one time and in the constructor can able to access. But it's a multi-threading environment variable. ఇప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఒకటేసారి యాక్సెస్ అంటే మనము వీఆర్ డూయింగ్ ఫోన్ పే మల్టిపుల్ థ్రెడ్స్ అంతేనా. వెడ్డింగ్ ఫోన్ పే వీఆర్ డూయింగ్ సేమ్ టైం అవుతుంది ఇద్దరికి కదా. బట్ సేమ్ టైం పేమెంట్ ప్రాసెస్ అయి సేమ్ టైం సక్సెస్ అవుతుంది. 140 crore people డూయింగ్ అట్ ద సేమ్ టైం ఆల్సో. దట్ ఈస్ వాలటైల్. ఎవ్రీ టైం parallelly everyone can able to access the same variable in multi-threaded environment, which is read only one time variable. That is volatile. You understand this, everyone? Are you clear this? You understand? You got my point, everyone? సాగర్ సార్ Yeah. ఇంకోసారి చెప్పండి సార్ అదే. So you see there is a difference between read only and volatile. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి read only ఇచ్చా. So read only means we are trying to assign a variable only on the constructor level. From the next time we cannot able to change it. That is read only. But if we put volatile, the thing is it is also read only. But if there are multiple threads in a program accessing this read only variable, that should be volatile for multiple threads. You are doing phone pay. I am also doing phone pay at the same time. Means we are doing same operation at same time. 140 crore people doing same operation at same time. But that is read only. అంటే ఒకరికే కాదు పరిమితం. That will be accessible by multiple people at simultaneously. You got it? Then that will be able to access. That will be able to access this particular variable. As read only once, కానీ multiple threads can able to access that read only. That is volatile. That is difference between read only and volatile. That is thread safety. So that is a major difference between read only and volatile. That is the interview question again. Interview question always. 10 interviews వస్తే 7 interviews లో definitely there is an interview question on this. Next, sealed. Why sealed? You cannot give your properties or assets to the children, means you can seal it. Okay, నేను సీల్ చేసి చూపిస్తా చూడండి. I can unseal it, కానీ చేయలేరు. See, cannot derive from the sealed means దాన్ని ఇంకొకరు ఇన్హెరిట్ చేసి దాని ప్రాపర్టీస్ కాపీ కొట్టలేరు. దట్ ఈస్ సీల్డ్ క్లాస్. యు ఆర్ మేకింగ్ ఇట్ సీల్డ్. సో నోబడి విల్ గెట్ ఇన్హెరిట్ దట్ పర్టికులర్ ప్రాపర్టీస్ ఆర్ అది ఇన్హెరిటెన్స్ లో వస్తుంది నెక్స్ట్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఈస్ సీల్డ్. ఇట్స్ క్లోజ్డ్ అనమాట. ఆ క్లాస్ నువ్వు మాడిఫై చేయలేవు ఇంకా. యూ గాట్ మై పాయింట్ ఎవ్రీవన్? యూ గాట్ మై పాయింట్? దట్ ఈస్ సీల్డ్. ఇట్స్ ఎ ఫైనల్ క్లాస్. You got my point, everyone? Yes, sir. So next one. I will create one more class, okay? Methods. Wow. 1 second, guys. My phone. One second. Button was broken. Okay. Ready. Next one is blocks, I think. Let's check what is the next one. I'll just close and open. Okay. Next one is blocks. This is very important. Okay.
method blocks, method blocks in C#, right? So I created a class. Okay, I created a class. I will also create method only. Static void main string args. So now tell me, I created a method, function or a method. So I want to return boolean get is done. So I will return true. That's fine. I return true. Again, I will return public static boolean get is done with a different name. Is done 1 because same name will be not given. I will return true. So now again I will create a public int age equal to 10. Again I will create public static. Okay, public static int age 1 equal to 10. Fine. Again I will create public method block, which is a constructor. Right, you know that. So we created this many. So we have this constructor, and also I think we have this one. This also age equal to 10, 100. Again, age 1 equal to 200. Current context లేదా you should have that, right? Connection. Why it's getting error? 1 second. I think in updated version it might be removed. That's fine. So okay. ఇప్పుడు చూడండి. So now the thing is, this variable will be accessible with only object. అంతేనా? ఇది ఆబ్జెక్ట్ ద్వారానేనా లేదంటే వితౌట్ ఆబ్జెక్ట్ ఆల్సో యూ కెన్ యాక్సెస్? ఇది ఎలా యాక్సెస్ చేయగలం? ఆబ్జెక్ట్ ద్వారానా క్లాస్ ద్వారానా? ఇట్స్ బై క్లాస్. కరెక్ట్. క్లాస్ నేమ్ డాట్ అంతేనా? యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. మెయిన్ మెథడ్ లోనే ఉంది. క్లాస్ నేమ్ డాట్ ఏజ్ 1 మీన్స్ ఇట్స్ ఏ స్టాటిక్ వేరియబుల్. It's bound to the class. Is it correct? Console dot right line. It's bound to the class. So now you are trying to access age. Now try to access age. It will not be accessible. Method block dot age because it's not referenced. It's a non-static field. Non-static means it's an instance field. I will tell it's an instance field. Instance means we can able to create an instance of a class. O equal to new method block. Now tell me, O is an object, right? Object is an instance of a class. You got my point. Ante kada, object is an instance of a class, which is an entry point. So now age is a instance variable. You got my point. Age 1 will become static variable because it's bound to the static and bound to the class. Now tell me, I can able to access anything inside this method block with object or not. Correct ena?
నేను ఆబ్జెక్ట్ తో ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ విత్ ఇన్స్టాన్స్ all the things inside the class. కరెక్టా కాదా? If you put just o dot, you can able to access everything inside the class. కరెక్ట్ అయినా కదా? Even main method also you can able to access. But the thing ఏంటంటే ఇక్కడ, so now tell me, can I call this whole as instance block? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో క్లోజ్ చేయండి. ఇక్కడ వరకు క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి till here. Now can I call this as an instance block? Yes, I can call this as an instance block. You got my point, everyone? This is an instance block. Whatever you created without static here, those will become instance variable and instance method. This will become static method. You can directly access using class name. This also becomes static method. You can directly access using class name. So that is difference between instance variable, instance method, static method and static variable. You got my point till this point? ఇంతవరకు అర్థమైందా everyone? Is it clear everyone till this point? So instance block, static block. So I can call this whole block of the class called as an instance block. Okay, I can call this block as a static block because it's a static method. The static method lo unna ee block, it will start here and it will end here. Antena? Here also I can call a static block. The whole class block will call as an instance block. Whatever the variable that you created, those are instance variable because you can able to access only with instance, which is an object. You can able to access all the static things with the class name because that is bound to the class without object. Now finally we have local block. Instance block is the class block. Static block all are the method related, static method related blocks, all static blocks. What is the local block? Non-static methods, if you see, those are local block, right? Local. If I create int a equal to 5 here, this will become local variable to this particular method. If I create int age here, this will become instance variable to this particular class. If I create again the same variable inside a method, which is non-static method, that will become local variable to that particular method. Age ane variable, whenever it will execute start here, it will assign the memory. Whenever it will end here, that will dereference, that will destroy it. ఇంతవరకే కదా దాని లిమిట్. దీని లిమిట్ ఎంత వరకు? The same whole block అంతవరకు, means ఆబ్జెక్ట్ ఉన్నంత వరకు అది ఉంటది. You got my point? That is the difference. Instance block, static block, local block, constructor, instance variable, static variable, private, volatile variable, sealed class, public, private, protected internal class, public, private, protected internal variable, static block, local block, local variable, instance variable, static variable. Again, if I say something, if age equal to 18, if age greater than or equal to 18, then what I will do? I will return true, means you are accessible. Else I will return false, you are not able to access. What you are not able to access? Something. That might be something. So this way will called as control flow block. Based on the data, it will decide whether it need to return true or false. Opposite. It will be flow control. We need to idaina execute avutadi, idaina execute, edaina okate execute avutadi. That is a control flow block. If you don't have any control conditions, half of the statements execute avutayi always. Ikkada gurtu pettukondi. అంతే కదా, 50% కోడ్ కవరేజ్. ఇఫ్ యూ వాంట్ టు డూ 100% కోడ్ కవరేజ్, యూ వాంట్ టు డూ కాల్ ఇట్ 2 times, రైట్? విత్ అన్ ఇన్పుట్ ఏజ్ అనేది ఒక ఇన్పుట్ అనుకుంటే, ఇన్పుట్ ఏజ్ అనుకుంటే ఒకసారి 18 పంపించాలి, ఒకసారి 17 పంపించాలి. దెన్ ఇట్ విల్ డూ 100% కోడ్ కవరేజ్, రైట్? సో దట్ ఈస్ ద కోడ్ కవరేజ్. దెర్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ఎ మెథడ్ ఆర్ ఎ క్లాస్ వేర్ ఆల్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ద, సో దట్ విల్ బి టెస్ట్ కేస్ 1 is the successful case.
Test case 2 is the failure case. That is why test cases are always there in any project or any code. They will do failure case. There might be a number of cases. Failure case and success case, we can able to see two cases here. The same way, all the code will have n number of test cases for n number of inputs. So if two test cases తీసుకుంటేనే it is covering the whole lines. Otherwise, ఇదైనా execute అవుతుంది, ఇదైనా execute అవుతుంది. Only one will execute. That will become only 50% code coverage. If you do both the cases, that will be 100% code coverage. This is the control flow block. So this is what all about this one. So now, till this point, are you clear, everyone? You understand my point. Abstract will come in next class. No need to understand now. Tomorrow anyway, you can understand. So one more thing, we have static constructor. Static constructor. This static constructor, we can able to access and we can able to assign data to the static variables by default if you want to do. You got it? This is what static constructor. Static constructor automatic గా కాల్ అవుతుంది లైఫ్ టైం వన్స్. ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే వన్సే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. నేను చూపిస్తా చూడండి కావాలంటే. స్టాటిక్ కన్స్ట్రక్టర్ కాల్డ్. ఓకే, సో now I am trying to access this, right? I am creating two objects. Okay, now try to do this. Lifetime of that particular. Okay, తీసేయండి చెప్తా. Okay, main method ఇది కాదు. Remove this. Okay, access specifier. This is the main method. ఇక్కడ main method ఉంది. Where we are currently. Access method blocks. Okay, here we are. Try to run this. By in 1 3. See, you understand my point. Static constructor only called once in a lifetime, but not for every object. నేను ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, మీకు తెలిసి ఉండాలి. కన్స్ట్రక్టర్ మాత్రం 2 times కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను పెడతా చూడండి కన్స్ట్రక్టర్ కాల్డ్ అని. You can understand. See, static constructor calls only once, but constructor will call multiple times. So static constructor ఏంటి, నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ I will able to access, I can able to modify this static variables inside that కదా. సో అందువల్ల that is the possibility we can able to access it. Non-static we cannot able to access. Then we can able to modify initially with the initial logic that will execute only once. Otherwise it will not at all execute. That is the difference. Static constructor and the normal constructor will always invoke for the object creation. Whenever you are trying to create object, it will be invoked. Static conversion యొక్క యూసేజ్ ఏంటంటే, there will be a scenario like for a particular class default data will be seeded. Default data దీనికి ఏంటి 18 is the default data for the age, right? Age 1. Default data seed చేయడానికి only once it will execute, otherwise it will not at all execute. That is for default data. ఏదైనా default data ఇవ్వాలి అంటే we can able to seed it, otherwise no need. That's it. That is the importance of static constructor. If I'm developing something, see, I'm developing this registration portal, I'm doing it. So నేను ఇప్పుడు ఈ default, so ఇది మీరు you are not original. Got it? So default data లేకపోతే how I can understand this will come this color, this will come this color, this is the syntax. దీని స్టేటస్ ఇలా ఉంటుందో నాకు ఎలా తెలుసు డెవలప్ చేసి? I need to seed the some default data so that I can have the structure. అంతే కదా, లేదని నాకు ఎలా తెలుస్తుంది? So that's the importance of static constructor, so that I can seed the default data for all the variables which are static, so that I can able to seed as per the design.
నాకు ఈ డిజైన్ ప్రకారం నాకు డిఫాల్ట్ డేటా తీసుకోకపోతే how I can understand? You got my point. If I go to LMS, if I don't have any default data, how I can able to understand this? If I grant access, I don't have default data, how I can understand? It's under development, right? That is the default behavior you want to understand. You are designing something or doing something. If you want to see some data by default, you want to do that. That's the static, constructor. Are you clear till this point, everyone? Naveen, Maleshwari, Shafi, Vansai, everyone. Yeah. So please understand and go through this. We don't have much modules. Tomorrow I will complete all the oops. Everything I can complete, right? So after that, sealed base. This there are few more. Again, need to understand. Concrete class, everything, sealed class, static class, abstract class, nested class. After that, we will do overriding, overloading. Then we'll do built-in methods, and after that, exception handling and collections. So I will add multi-threading also. So multi-threading, nobody will work within 2-3 years, but I will just add and explain you and clear it. So tomorrow we'll complete this. Saturday and Sunday, I will take two modules, okay? 1 hour and 1 hour. Morning 1 hour and evening 1 hour. So that I can start the .NET also. We can complete with C# core this week, okay? So please practice this. If any new people come, just go through the videos. As soon as possible, you can take the LMS access so that it will be better for you. Now again,